మానవ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. ఆ సమయంలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు, ఒంటరిగా ఎక్కడైనా జీవిస్తే బాగుండు అనేసి అనుకుంటూ ఉంటాం కదండి. ఎస్, అయితే ఆ ఒంటరితనంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నిర్గమకాండము 33:22లో నిన్ను ఈ బండ నెరియలో దాచి ఉంచుదును. 1 కొరింథీ 10:4 ఆ శిల క్రీస్తే. అయితే యేసు ప్రభుల వారు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నారు. ఇదిగో ప్రియమైన బిడ్డ, నా యొద్దకు రా, నేను నిన్ను దాచి పెడతాను. ఆనాడు దావీదు గారు ప్రార్థించారండి, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను? నా దాగు చోటు, నా దాగు స్థలము నీవే. అయితే మనమును దేవుడి యొక్క హృదయంలో దాచుకుందామా? అక్కడే మనకి విశ్రాంతి దొరుకుతుంది.